స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లగండలో గొప్ప ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాకినాడ ప్రణవ ఆశ్రమ వ్యవస్థాపకురాలు సుమిత్రానంద మాతాజీ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గతంలో కూడా వారితో మాట్లాడి మనం ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. మరి ప్రస్తుతం మనం ప్రతిదీ ఏం చేసినా కూడా ఒక కర్మ అనేది మనకు క్రియేట్ అవుతుంది. అది పాపం చేసినా పుణ్యం చేసినా అని నమ్ముతూ ఉంటాము. అదేవిధంగా భగవంతుడు అనేవారు ఉన్నారు. ఆయన ఉన్నారు కాబట్టే మనం చేసిన ప్రతి పని గమనిస్తున్నారు. అందుకే మనకి ఇది ఇలా కర్మలా మారుతుంది. ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం. మరి అసలు నిజంగా భగవంతుడు ఉన్నారా? ఎవరా భగవంతుడు? ఎలా తెలుసుకోవాలి? ఇలాంటి మరిన్ని విషయాలు అమ్మతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మా. నమస్తే విదితి గారు. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. చాలా సంతోషంగా ఉంది. చాలా రోజులు అయినట్టుంది కదమ్మా మీరు వచ్చి. టాపిక్లోకి వెళ్దామమ్మా. భగవంతుడు ప్రతి ఒక్కరు అంటుంటారు, ప్రతి ఒక్క పనిలో కూడా ఆయన వెనకాలండి మనం నడిపిస్తున్నాడు అని కొంతమంది నమ్ముతుంటారు. కొంతమంది మాత్రం చాలా మూర్ఖంగా భగవంతుడు ఎవరూ లేరు, మనం ఏదనుకుంటే అదే, నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావో అది నీ చేతుల్లోనే ఉంది, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అసలు నిజంగా భగవంతుడు ఉన్నాడా? ఎవరు భగవంతుడు? భగవంతుడు లేడు అనేవారు కూడా భగవంతుడు అనే ముందు పలుకుతున్నారు కదండి. పలకాలంటే ముందు భగవంతుడు పలికి అప్పుడు లేడు అని పలకాలి కదా. సో మన మనుగడ ఆలోచిస్తే కనుక తప్పనిసరిగా మనం ఏమనుకుంటే అదే జరిగేటప్పుడు ఈ పంచభూతాలు ప్రకృతి విలయం వచ్చిన ప్రళయం వచ్చినప్పుడు మరి అప్పుడు ఏ శక్తి ద్వారా ఇదంతా జరుగుతోంది అనేది ఇప్పుడు మనం ఎందుకు ఆపలేకపోతున్నాము? మనం ఎందుకు దాన్ని ఆపలేకపోతున్నాము? ఇదంతా ఆలోచించినప్పుడు అర్థమవుతుంది. లేదా ఏదైనా మీకు గమనిస్తే కనుక ఇప్పుడు ఒక కారులో వెళ్తున్నారనుకోండి, ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, ఒకే యాక్సిడెంట్లో ఒకళ్ళు చనిపోతారు, ఒకళ్ళు బాగుంటారు, ఒకళ్ళకి దెబ్బలు తగులుతాయి. ఇలా వేరియేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అవును, ఇదంతా మనం గమనిస్తే తెలుస్తుంది అంతా. అయితే భగవంతుడు అన్నప్పుడు భగవంతుడు పంచభూతాల శక్తిలో మీరు తెలుసుకోవచ్చు, ముందు భగవంతుని తెలుసుకోవచ్చు. ఎందుకనంటే ఏ శక్తి ఆధారం చేసుకుని ఈ సూర్యుడు వస్తున్నాడు, నీరు, గాలి ఆవిరి రూపంలో వెళ్ళి సూర్యకిరణాలు పడే ఆవిరి రూపంలో వెళ్ళి అంతటా మళ్ళీ వర్షం రావడము, ఇదంతా ఎంతో కొంత మీరు సైన్స్ ఎంత ఉపయోగించినా కూడా సైన్స్కి అందనిది ఏదైతే ఉందో దాన్ని గమనిస్తే దాన్నే మనకి భగవంతుడు అని తెలియచేయడం జరిగింది. అయితే మహాత్ములు ప్రత్యక్షంగా చెప్పారు దానికి. మహాత్ములు వాళ్ళు సాధన చేసి వాళ్ళు దాన్ని గ్రహణ శక్తితో గ్రహించి వాళ్ళు దానికి చెప్పగలిగినప్పుడు ఎవరైతే అటు జర్నీ చేస్తారో వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది. సామాన్య జనం కూడా ఎవరైనా సరే మీకు ఏదైనా ఒక బాధ వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, బలం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు వెంటనే భగవంతుడిని తలుచుకున్నప్పుడు ఆ బలం సరిపోతుంది. ఏమీ తెలియని చదువుకొని మామూలు సామాన్య జనం కూడా ఏదో ఒక రాయికో ఒక చెట్టుకో లేకపోతే ఏదో ఒక దానికి మొక్కి వాళ్ళకి కావాల్సిన ఆ ధైర్యం తెచ్చుకుంటున్నారు కదా. అది ఎక్కడి నుంచి వస్తుంది? అట్లీస్ట్ పోనీ భగవంతుడు ఉన్నాడా లేడా పక్కన పెడితే మనిషికి ఒక మనోధైర్యం అనేది భగవంతుడు అనే ఒక్క దాంతో వస్తుంది కదండి. కానీ అక్కడ కూడా మనమే చెప్పుకుంటున్నాం, ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి నన్ను చూసుకుంటాడు అనే ధైర్యంతో ముందుకు అడుగేస్తున్నామే తప్ప ఆయన అక్కడ ఉండి నిజంగా మనకేమి ఎంకరేజ్మెంట్ చేసింది కానీ నువ్వు చేయగలవు అని భుజం తట్టింది కానీ కనిపించట్లేదు. మీ సంకల్పము, మీ థాట్ ఎక్కడి నుంచి వస్తుంది? మీ సంకల్పం నుంచి మీకు ప్రతిదీ అందుతోందంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఇది గమనించాల్సిన విషయం. అది ఆ శక్తి. ఇప్పుడు మీరు ఈ బాడీ ఉందనుకోండి, ఈ బాడీ అంతా నడిచేది లోపల శక్తి నుంచి అని తెలుసు. మీరు భోజనం చేసేస్తారు, కానీ ఆ భోజనం డైజెషన్ అయ్యి అది రక్తం కింద మారి
ప్రతి పార్ట్కి వెళుతోంది కదా, వెళ్తున్నప్పుడు మీరు అన్నీ కలిపి తినేస్తున్నారు కదా, అప్పుడు అది ఏ విటమిన్కి ఆ విటమిన్ మళ్ళీ లోపల సెపరేట్ అవుతుంది కదా. ఇవన్నీ మీరు చేస్తున్నారా? మరి ఎలా జరుగుతోంది? ఎలా జరుగుతోంది? ఎప్పుడైనా ఆలోచించాలి కదా ఎలా జరుగుతుంది. భగవంతుడు ఉన్నాడంటారా? మరి అంతే కదా, ఏ శక్తిని ఆధారం చేసుకుని మనం ఉన్నాము అనేది మీరు అసలు అటువైపు ప్రయాణం చేస్తే తెలుస్తుంది. భగవాన్ అందుకే నిన్ను నువ్వు తెలుసుకోమని చెప్పాడు. మనల్ని మనం తెలుసుకోవడానికి మన వంక అసలు చూడలేదు. మన ఋషులు మునులు తపస్సు చేశారంటే వాళ్ళు ఇన్నర్ ఎలా నడుస్తుందో తెలుసుకోవడం కోసం తపస్సు చేశారు. చేసి మన వేదాల్లో మనకు అందించారు కూడా. ఏ పార్టు అసలు ఎలా నడుస్తుంది, ఏ పార్ట్ని అప్పుడు ఇలా మెడిసిన్ లేదు కదమ్మా, మెడిసిన్ లేదు, ఏ పార్ట్ని ఏ మంత్రంతో కదపొచ్చు, ఇవన్నీ వాళ్ళు కనిపెట్టి మనకు అందించి ఉంచారు కదా, అందించి ఉంచారు. అయితే వీటన్నింటిని నడిపే శక్తి ఏమిటి అనేది కూడా వాళ్ళు తెలియచేశారు. ఆ నడిపే శక్తికి భగవంతుడని పేరు పెట్టారు. నామరూపాలు అనేది మీరు ఆరాధన కోసం, వెసులుబాటు కోసం మనం పెట్టుకున్నవి. నామరూపాలు అనేది మీరు ఆరాధన కోసం పెట్టుకున్నారు. రూపం లేదు భగవంతుడికి, నామం లేదమ్మా. నిరాకార నిర్గుణ స్థితి వేదం వేదాంతములోకి వెళితే కనుక ఇంకా డీప్కి వెళ్ళేటప్పటికి నిరాకార నిర్గుణ స్థితి తెలుస్తుంది. అయితే మీరు మీ వెసులుబాటు కోసము ఆ నామరూపాలు అంటే అక్కడ ఒక రూపం చూసేటప్పటికి మనకు ఒక భావం కలుగుతుంది, ఒక ఫీల్ కలుగుతుంది. ఆ భావం భావాతీత స్థితిలో, సద్భావ సుస్థితిలో నిలిచి ఉండడం భక్తి అన్నాడు భగవాన్. అంటే ఆ భావం ఇలా చూడగానే, రూపం చూడగానే మీరు అన్నీ మర్చిపోయి ఒక సద్భావం కలుగుతుంది, పాజిటివ్. భగవంతుడు అంటే ఒక పాజిటివ్ కలుగుతుంది. మీరు ఒక నమస్కారం చేసేటప్పటికి మీలో ఉండే నెగిటివ్ అంతా పక్కకు వెళ్ళి ఒక పాజిటివ్ వస్తుంది. ఆ భావం సద్భావం కిందంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. అలా వచ్చినప్పుడు సుస్థితి అంటే ఆత్మస్థితిలో మీరు సు అంటే ఆత్మ, ఆత్మస్థితిలో నిలిచి ఉండడాన్ని భక్తి అన్నారు. ఓకే, ఇది డీపు. అంటే మనం చేసే భౌతిక ఈ విధానాలన్నీ భక్తి. ఈ విధానాలు అన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఇన్నర్కి వెళ్ళడం కోసం. అన్ని విధానాలు కూడా మీరు ఇన్నర్కి వెళ్ళడం కోసం మనకి ఏర్పాటు చేశారు. అంటే మన లోపలే భగవంతుడు ఉన్నాడు, అది నువ్వు తెలుసుకోవడం కోసం ప్రయత్నము భౌతికం. ఇప్పుడు భౌతికంగా మనం అంతటా ఉన్నాడు భగవంతుడు అనటం కూడా అబద్ధం అంటారా? అంతటా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఎలా అనంటే అంతటా ఎలా ఉన్నాడు అంటే ఈ పంచభూతాలు అన్నింటిలో ఆయన విభూతి మనకు తెలియబడుతోంది. ఒక గాలి, నీరు, సూర్యుడు, ఆకాశము, అగ్ని, లేకపోతే భూమి అన్నీ మనకి ఆయన యొక్క విభూతులు తెలియబడుతున్నాయి. కానీ ఇవన్నీ ఒక నియతి ప్రకారం జరుగుతున్నాయి. ఆ నియతిని నడిపేది ఎవరు అని చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే అంతటా ఉన్న భగవంతుడిలో మీరు కూడా ఉన్నారు. అంతటా ఉన్న భగవంతుడిని సత్ అన్నారు. అది ఒక రూపం దాలిస్తే చిత్ అన్నారు. ఆ చిత్ ఆ సత్తులో కలిస్తే సచ్చిత్ ఆనంద స్వరూపం అన్నారు. ఓకే, ఆ చితే ఆత్మ, అదే స్వరూపము, అదే మీరు. అయితే అది తెలియబడాలి అని అంటే కనుక మీరు కళ్ళు మూసుకుని ఈ బాహ్య ప్రపంచం వదిలేసినప్పుడు ఎటువంటి తాటు లేని స్థితిలో మీకు ఒక హాయి అనిపిస్తోంది. అంటే మీరుగా యథార్థంగా ఉండడం అంటారు. లేదా మీరు నిద్రపోతున్నప్పుడు, రాత్రి నిద్రపోతున్నప్పుడు డీప్ స్లీప్లో సుషుప్తి అవస్థ అంటారు. అవి కొన్ని సెకండ్స్ వచ్చినా సరే మీరు ఆత్మలో ఉన్నట్టు లెక్క. మెలకు రాగానే మీకు హాయిగా మంచి ఎనర్జెటిక్గా ఉంటుంది. ఓకే, అటువంటి స్థితి ఒకటి మనకు ఉంది అని మీరు సాధన ద్వారా కొద్దిగా తెలుసుకుంటేనే ఇవన్నీ అర్థమవుతాయి. అయితే తెలుసుకున్నా తెలుసుకోకపోయినా తెలుసుకోవడం కోసం మనకి పూజ, జపము, ధ్యానము అన్నీ ఈ నామరూపాలతో మీరు ఏం చేసినా అవన్నీ ఒక బలం కోసం, మనకి భావన, సద్భావం పెరగడం కోసం మన పెద్దలు మనకి మన జీవన శైలిలో డిజైన్ చేశారు. కానీ అక్కడే ఆగిపోతున్నాం కదమ్మా. లోపల మరి ఆగిపోతున్నారు, తెలుసుకునేదాకా అందరూ వెళ్ళలేకపోతున్నారు. మరి ఎలా అంటారు తెలుసుకోవడము? వెళ్ళాలి అని తెలియాలి.
అంటే ఎలా తెలియాలి అని అంటే ఫస్ట్ అసలు మానవ జన్మకు వచ్చామనంటే జ్ఞానప్రధానమైన జన్మ కదా. మిగతా అన్ని జన్మల్లోనూ ఆహారము, నిద్ర, మైథునం అన్నీ సమానం కదా. దీని దగ్గరికి వచ్చేటప్పటికి ఇంత జ్ఞానాన్ని దేనికి వాడాలో తెలియాలి. దేనికి వాడాలి ఇంత జ్ఞానాన్ని? దేనికి వాడాలమ్మా? బ్రతకడం కోసం వాడుతున్నారు, అవును. కానీ జీవించటం కోసం వాడాలి. ఏంటమ్మా వ్యత్యాసం ఏంటి? బ్రతకడం అనేది అన్ని ప్రాణులు చేస్తాయి. బ్రతకడానికి భగవంతుడు అన్ని ప్రాణులకి ఇక్కడ అమర్చి ఉంచాడు, మనిషితో సహా అందరికీ అమర్చే ఉంచాడు ఇక్కడ. కానీ మనము ఆ బ్రతకడంలో అనేక కోరికలు, ఆశలతోటి మనం పెంచుకున్నాం దాన్ని. జీవించటం అంటే ఏంటంటే మీరు ఆ లోపల ఎప్పుడు సంతృప్తిగా ఉండడము, ఏది తీసుకుంటున్నా అది సాటిస్ఫాక్షన్ కలగడము, ఓకే, ఎందుకు వచ్చామో తెలుసుకోవడము, తిరిగి ఎక్కడికి వెళ్తాము, ఇది అంటే ఇంకా మనము బ్రతికి ఉన్నా లేకపోయినా ఇక్కడ ఉండడము, అది జీవించటం అంటే. ఇప్పుడు అంటే ఎవరైనా సరే బ్రతికి లేరనుకోండి, కానీ వాళ్ళ కార్యాలు ఇక్కడ ఉండిపోతాయి, వాళ్ళు చేసిన కార్యాలు ఉండిపోతాయి. ఎంతోమంది దాని మీద బ్రతుకుతూ ఉంటారు, వాళ్ళందరూ తలుచుకుంటూ ఉంటారు. ఆ మనిషి లేడు కానీ, నామరూపాలు లేవు, మనిషి లేడు కానీ అతను చేసిన పని ఉండిపోయింది. ఇప్పుడు జీవించి ఉన్నాడా లేదా కదా. ఇప్పుడు మహాత్ములందరినీ మనం తలుచుకుంటున్నాము, వాళ్ళు మనుషులు లేరు కానీ వాళ్ళు మరి మనతో ఉన్నట్టే కదా, జీవించి ఉన్నట్టే కదా. అందుకని మీరు ఏది చేస్తున్నారో దాంట్లో ఒక పర్ఫెక్షన్ చేయటము, ఎందుకు చేస్తున్నారో తెలిసి చేయటము, లేదా మనం ఉన్నా లేకపోయినా సరే ఈ భూమి మీద మనం జీవించి ఉండేటట్టుగా మనము అటు ప్రయాణం చేస్తే కనుక తప్పనిసరిగా జీవించి ఉంటారు. కానీ అంటే అందరూ భావించేది ఏంటి అంటే, మీరన్న ఇప్పుడు ఈ మహాత్ములు గొప్పవాళ్ళు ఎవరైతే అలా మనం గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కారణ జన్ములు, అంటే గత జన్మలో వారికి ఇలాంటి ఒక సంబంధం ఉండి వాళ్ళ జీవితం అక్కడికి చాలించి మళ్ళీ అదే లైఫ్ కంటిన్యూ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి అదే మంచి మార్గాన్ని ఇక్కడ మన దగ్గర విడిచి వెళ్తారు, అందుకే మనం గుర్తుపెట్టుకున్నాం. కానీ మనం సామాన్యులుగా ఉండి ఇప్పుడు మేమంతా కూడా రకరకాల తెలిసి తెలియక ఎన్నెన్నో చేసి ఇంత దుర్మార్గంగా ఉండి సడన్గా మారిపోవడమే కష్టం. ఉన్న ఈ చిన్న లైఫ్లో మారిపోవడం కష్టము, ఆ మంచి పనులు చేయడము కష్టము, అండ్ ఇంకొకటి మన ఆలోచనలు అదుపులో పెట్టుకోవడం కూడా చాలా కష్టమైపోయింది ప్రస్తుతం. బాగుందాము, ఇలా చేస్తే మంచిది, నలుగురికి మంచి చేయాలి అని ఇప్పుడు ఆలోచన వస్తుంది, ఇప్పుడు మీరు చెప్పింది వినగానే తర్వాత క్షణం ఆలోచన ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇలాంటప్పుడు అలా గుర్తుండిపోయే పనులు మేము ఎలా అమ్మ చేస్తాం? మరి మీకు పోతులూరు వీరబ్రహ్మం గారు, వేమన, లేకపోతే వాల్మీకి, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళందరూ పుట్టుకతోటే అలా రాలేదు కదా కదా. అంటే అజ్ఞానంలో ఉన్నా కూడా ఒక్క క్షణం జ్ఞానం వస్తే ఇమీడియట్లుగా అంతా మారిపోతూ ఉంటుంది. అందుకని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అన్నారు. మీరేం చేస్తున్నారో దాన్ని జ్ఞానంతో అక్కడితో వదిలి ఆ జ్ఞానం వైపు జర్నీ చేయొచ్చు అని చెప్పారు. కాబట్టి మనిషి కింద, మహాత్ముడి కింద మారడం అనేది ఈ ఒక్క జన్మలోనే అవకాశం ఉంటుంది. ఓకే, మానవ జన్మలో మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి అనేక జన్మల నుంచి మనం వచ్చినా కూడా మానవ జన్మలో ఈ అవకాశం ఉందని అందరు మహాత్ములు మనకు అందుకే బోధించడానికి అంత కష్టపడుతూ ఉంటారు. ఎందుకని వేస్ట్ చేసుకోకండి, బ్రతకడానికి మీరు రాలేదు, అన్ని 84 లక్షల జీవరాశుల నుంచి బ్రతుకుతూనే వచ్చారు, ఒక్క మానవ జన్మలో మాత్రం బ్రతకడానికి రాలేదు మీరు. మనిషి కింద మారడానికి, ఇంకా మహాత్ముడి కింద మారడానికి ఇక్కడే అవకాశం ఉంది కాబట్టి మీరు తెలుసుకోండి అని మనకు తెలియచేస్తున్నారు. ఓకే, మరి వినాలి కదా. వినాలి. అది ఎవరికైతే అలా వింటారో వాళ్ళు ఆటోమేటిక్గా మారుతారు. ఒకవేళ ఈ జన్మలో జరగలేదనుకోండి, మీరు జర్నీ చేస్తున్నారు. ఈ క్వశ్చన్ అర్జునుడు శ్రీకృష్ణుడు అడుగుతాడు, నేను జర్నీ చేస్తూ ఒకవేళ సడన్గా చనిపోతే నిన్నే చేరుకునే మార్గం ఎలాగ మరి అని అడిగితే, ఆ జర్నీ చేసే దాంట్లో ఒకవేళ ఉంటే కనుక మళ్ళీ సాధనా జన్మయే నీకు వస్తుందని తెలియచేశాడు. కాబట్టి అట్లీస్ట్ అంటే అలా సాధన చేస్తూ వెళ్ళిపోయిన వారు మళ్ళీ మనిషి జన్మే మళ్ళీ మంచి జన్మే సాధనకి అనువైన జన్మ తీసుకుంటారు అని, అనువైన జన్మ తీసుకుని మళ్ళీ సాధన కంటిన్యూ అవుతుందని భగవద్గీతలో స్పష్టంగా తెలియజేశాడు. అప్పుడు
వారి జన్మ వారి జన్మ ఎంతవరకు ముందుకి వెళుతుంది అన్నప్పుడు మనమే మన చేతుల్లోనే ఉంది కాబట్టి జాగ్రత్తగా దాన్ని నడుపుకోవడం అనేది తెలియాలి. ఇప్పుడు మీరు కాలానికి మరి ఓల్డ్ ఏజ్కి మీరు అన్ని దాచుకుంటున్నారు కదమ్మా, మరి జన్మకి ఏం చేస్తారు? దాని గురించి ఆలోచించట్లేదు కాబట్టి ఆలోచిస్తే కనుక తప్పనిసరిగా ఈ బ్రతకడమే కాకుండా కొంత జీవిస్తూ మన జన్మ సార్థకతకి ఎంతో కొంత మనం చేసుకోవచ్చు. అసలు ఫస్ట్ ఆలోచించడం సంగతి పక్కన పెడితే నమ్మటమే చాలా తక్కువ అమ్మా. అంటే ఎవడు చూశాడు ఇంకొక జన్మ ఉందో లేదో, ఇప్పుడు మనం దాచుకున్న పుణ్యం పాపమే అప్పుడు మనకు ఉపయోగపడుతుంది, ఇలా ఎక్కువ ఇలాంటి ఆలోచనలో ఉన్నారు. అంటే ఎందుకు వస్తున్నాయంటే అలాంటి ఆలోచనలు, ఈ బ్రతకడంలో ఇరుక్కుపోయి ఉంది మనస్సు. అనేక రకాలుగా ప్రపంచ వ్యామోహం అంటాము, ఆ వ్యామోహంలో పడిపోయి అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాం, ఇప్పుడు టెంపరీ అంతా స్పీడ్ అయిపోయింది కదమ్మా. అన్ని చిటికెలో ఇప్పటికిప్పుడు ఫలితం కావాలి, అలా ఫాస్ట్గా వచ్చేయాలి. ఇది అలవాటు పడిపోయిన మనుషులు ఏం చేస్తున్నారు అని అంటే అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందామనంటే, ఇప్పుడు మీరు చూస్తే కనుక ఎవరెవరు ఏ ప్రారంధాలతో వచ్చారో వాళ్ళకి డబ్బు ఉందా డబ్బు లేదా ఇదంతా పక్కన పెట్టేయండి. వాళ్ళ ప్రారంధంలో ఎంత డబ్బున్నా వాళ్ళకి ఏదో అది అంటే రెటిఫై అవ్వని వైద్యం కూడా కుదరని అనారోగ్యం వచ్చిందనుకోండి, ఏం చేయగలుగుతారు? అది ఎక్కడి నుంచి వచ్చింది కదా. ఇప్పుడు మన పుట్టుకే మన ప్రారంధం కదా, ఎందుకంటే మనకు తెలియదు. ఇప్పుడు మీరు పుట్టినప్పుడు ఏదో ఒక పూరి గుడిసెలో పుట్టారనుకోండి, మీరు బ్రతుకు పోరాటంలోనే ఉంటారు అంతే కదా. మీరు పుట్టడము ఒక మిడిల్లో లేకపోతే ఒక హైలో పుట్టినప్పుడు మీ చదువు లేకపోతే జ్ఞానము లేకపోతే అవకాశము అన్నీ వస్తున్నాయా రావట్లేదా? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినవి? వాడి పూర్వజన్మ కృతం పాపం పుణ్యం అన్నారు. ఆ పూర్వజన్మలో మీరు ఏదైతే తెచ్చుకున్నారో దాన్ని బట్టి రిలేషన్ తోటే ఆ రిలేటెడ్గానే కదా జన్మ వస్తోంది. ఓకే, మరి వచ్చినప్పుడు దాని ప్రకారమే అవుతోంది కదా. గమనిస్తే మనకు తెలిసిపోతుంది. ఒకే తల్లి ఇద్దరు ముగ్గురిని బిడ్డలు ఉంటే కనుక వాళ్ళ గుణాలు అందరి ఒకలా రావట్లేదు. ఒకడు మంచిగా ఉంటున్నాడు, ఒకడు చెడ్డగా ఉంటున్నాడు. మరి ఎక్కడి నుంచి ఇదంతా వస్తోంది? ఇది గమనిస్తే కనుక మనం ఇప్పుడు ఏం వద్దు, ఇప్పుడు ఏం అక్కర్లేదు, ఇప్పుడు ఏదో బ్రతికేద్దాం అనుకుంటే నెక్స్ట్ నువ్వు అనుభవించాల్సి ఉంటుంది కదా. ఇది గమనించాల్సిన విషయం. అంటే ఇప్పుడు మనం చేస్తున్న ప్రతి పని కూడా అది మంచైనా చెడైనా, అంటే మనం అందరం అనుకునేది పాపం పుణ్యం. పాపం చేస్తున్నావు దానికి శిక్ష అనుభవిస్తావు, పుణ్యం చేస్తున్నావు దానికి తగ్గట్టుగా ప్రతిఫలాన్ని పొందుతావు. ఇదే మన నెక్స్ట్ జన్మకి క్యారీ అవుతుంది. మరి ఇప్పుడు కూడా కొన్ని అనుభవిస్తాము అని అంటూ ఉంటారు కదమ్మా, అవి ఎలాంటివి? మీరు ఇప్పుడు అనుభవించేవి ఏవైతే ఉన్నావో అవి మీరు తెచ్చుకున్నవే కదా. అంటే అన్ని గత జన్మకి సంబంధించి అన్ని గత జన్మవే ఉండవు. స్వయంకృత అపరాధం కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు ఒక ప్రారంధం మీరు అనుభవిస్తున్నారమ్మా అంటే ఏదో మీరు జారి పడ్డారు అనుకుందాం, జారి పడ్డారు, ఓకే, జారి పడితే కాలు విరిగింది అనుకోండి. అప్పుడు మీరు వెంటనే ఆ కాలు విరిగిందంటే చూడ్డానికి వచ్చే వాళ్ళందరూ ఈ ప్రారంధం ఇదంతాను అని రోజు నడిచేది కూడా ఇప్పుడు జారి పడింది అంటారు. కానీ రోజు నడిచేటప్పుడు మీరు అలర్ట్గా ఉన్నారు, ఆ రోజు మీరు అలర్ట్గా లేరు, ఓకే, పడ్డారు. అది మీరు ప్రారంధంలోకి ఎలా చేస్తారు? ఓకే, అది స్వయంకృత అపరాధం. నేను నడిచేటప్పుడు జాగ్రత్తగా నడవాలి, కానీ ఏదో హడావుల్లో ఉన్నాను, అదేదో ఎక్కువగా పెట్టుకున్నాను, దానివల్ల ఇక్కడ పడ్డాను, చాలా స్పీడ్గా వెళ్ళిపోవాలనుకున్నాను, దానివల్ల పడ్డాను. అది ప్రారంధంలోకి తోసేయడం కాదు. ప్రారంధం అనేది మీ పుట్టుకలో మీరు ఎక్కడ పుట్టారు, మీకు ఎక్కడ మళ్ళీ జీవించాలి, ఇవన్నీ ప్రారంధంలోకి వస్తాయి. ఇప్పుడు సడన్గా మనకేదో ఒక భూకంపం వచ్చింది, అది మీ ప్రారంధం కాదు కదా, ప్రకృతి వైపరీత్యం కదండి. సో ఇప్పుడు మీరు మొన్న మధ్య ఎప్పుడో చూడండి, ఒక ఫ్లైట్ పేలిపోతే ఒకే ఒక అతను బతికాడు, 250 మంది చనిపోయారు. అది పుణ్యమా కాదంటారా? మరి పుణ్యమే కదా.
ఇప్పుడు అనిపిస్తుంది భగవంతుడు ఉన్నాడు అని చెప్పి కదా, ఇలాంటివి. అతనికి భగవంతుడు. కానీ అమ్మ, మీరు చెప్పిన ఉదాహరణే నేను మళ్ళీ ఉదాహరణగా తీసుకుంటా. ఆయన బ్రతికాడు సరే, కానీ అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డా కూడా ఆయన మానసిక స్థితి సరిగా లేదు ఇప్పుడు, అంటే ప్రస్తుతం అని అన్నారు. అది కర్మే కదమ్మా మళ్ళీ, అంటే ఆయన సేవ్ అయినందుకు అది ఆయన చేసిన పాపము ప్రతిఫలం పుణ్యము బ్రతికొచ్చాడు. కానీ మరి ఎందుకు ఇంత ఇబ్బందులు పడాలి? ఆయనకు పుణ్యం ఉండబట్టే బతికొచ్చిండు, మళ్ళీ ఇంత మానసిక స్థితి బాలేని స్థితికి ఎందుకు వెళ్ళాడు? బ్రతకడానికి పుణ్యం ఉంది. ఓకే, బ్రతకడానికి పుణ్యం ఉంది. అతనుకున్న అజ్ఞానము అంటే అతనుకున్న భయము ఏదైతే ఉందో అది షాక్ తిన్నాడు. ఓకే, అంటే జీవితంలో ఆ అభయము అనేది అది కరెక్ట్గా మనం పెంచుకోకపోతే కనుక, ఇప్పుడు మీరు నడిచి వెళ్తున్నారమ్మా, మీకు భయం ఉంది, 2-3 నడిచి వెళ్తున్నారు అనుకుందాం. ఒకళ్ళకి భయం ఉంది, ఇంకొకళ్ళకి భయం లేదు. అక్కడెక్కడో ఏదో తాడు కనిపించింది అనుకోండి, వెంటనే వీడు భయం పడేవాడు, ఆల్రెడీ పాము అనే భయం ఉంది కాబట్టి వెంటనే పాము అనేస్తాడు. అంతే. ఇంకొకడు కాదు, అదేంటో చూద్దాం అనుకుంటాడు, ఎందుకని అతనికి పాము అంటే భయం లేదు కదా. అలా జీవించేటప్పుడు ఇప్పుడు చాలా మంది జీవిస్తూ ఉంటారు. జీవిస్తున్నప్పుడు మీరు కరోనాలో చూడండి, కరోనా వస్తుందేమో అని భయమేసి చనిపోయారు బోళ్ళ మంది, చాలా మంది కదా. ఇప్పుడు ఇది ప్రారంధం అనరు, మరి స్వయంకృతాపరాధం అంటారు దాన్ని, కదా. ఇప్పుడు అదే కరోనాలో మేము ఎంతో మందికి పని చేసాము, భోజనాలు వండి పెట్టాము, రోడ్డు మీదకి వెళ్ళాము. మాకు కరోనా రాలేదు అని అంటే చుట్టమేం కాదు కదా, కానీ ఓంకారం చేస్తూ హీలింగ్ ఉండడము, ఒక ధైర్యము, సాధన ఉండడం వల్ల ఒక ధైర్యము, భగవంతుడు చూసుకుంటాడనే అభయము, ఇవన్నీ మన మానసిక ఒత్తిడి లేకుండా మనకు ఒక బలాన్ని ఇచ్చినప్పుడు, మీకు ఏదైనా సరే మీరు గమనిస్తే కనుక అనారోగ్యం ఎక్కడి నుంచి వస్తుందంటే మీ మానసికం నుంచే ముందు శారీరకంలోకి వస్తుంది. భయమే వాడిని ఇంకొంచెం బెంగకు చేస్తుంది. మీరు అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మెడిసిన్ కంటే కూడా డాక్టర్ మీద నమ్మకం మనకి వైద్యం బాగా ఉంటుంది కదా. మీరు గమనిస్తే మీకు తెలుస్తుంది. భయపడిన వాడు ఏం చేస్తాడు, తగ్గుతుందో లేదో అని మళ్ళీ హోమియోకి వెళ్తాడు, మళ్ళీ తగ్గుతుందో లేదో మళ్ళీ ఆయుర్వేదానికి వెళ్తాడు, ఆప్షన్స్ తీసుకుంటాడు కదా. లేదు అన్నవాళ్ళు పూర్వం మరి ఏమీ లేకుండా 2 ఆకులు కోసుకుని నోట్లో పెట్టుకుని ఆడు చక్కగా ఉన్నారు కదా. తగ్గుతుంది అనే బలం, ఏ విటమిన్ డెఫిషియన్సీ లేవు, ఏమీ లేవు. తీర్థం ఇచ్చేవారమ్మా, గుడికి వెళ్ళి అనారోగ్యం వచ్చిందనుకోండి, చక్కగా పూజ చేసి తీర్థం ఇస్తే దేవుడు నాకు కాపాడుతాడని చెప్పి ఆ తీర్థం తాగితే వాడికి రోగం తగ్గేది. నమ్మకమే కదా. సో అదెంత మానసిక బలం. దానికే మన పెద్దలు ఏం చేశారంటే ఈ మానసిక బలాన్ని పెంచటం కోసము ఇన్ని పూజ ఏర్పాట్లు ఇవన్నీ చేసి ఉన్నారు. రోజు ప్రొద్దుటే మీరు అనేక పనులు చేయాలి. గృహంలో ఉన్నప్పుడు పిల్లల్ని పెంచాలి, ఉద్యోగం చేసుకోవాలి, మనకు ఉండే బాధ్యతలు, వీటన్నింటితోటి ఒక గృహస్థికి విపరీతమైన ఒక బరువు ఉంటుంది, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. అప్పుడు వాళ్ళు అందులోకి వెళ్ళేటప్పుడు ఒక మనోబలం కోసం ఉదయం ఒక పూజ పెట్టారు. అందుకే ఒక ధైర్యం భగవంతుడు మనల్ని చూసుకుంటాడనే ఒక ధైర్యం. అప్పుడు మీరు వెళ్తున్నప్పుడు దాంట్లోకి వెళ్ళినప్పుడు అంత తొందరగా అనారోగ్యం రాదు, అంటే మానసికంగా అంత ఒత్తిడి రాదు. దీనికోసం ఇన్ని ఏర్పాట్లు చేశారు మనకి, అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు నమ్మకం కూడా పోతుంది, ఉన్నాడా లేదా అని. ఉన్నాడా లేదా అన్నప్పుడు మీకు అనారోగ్యం వచ్చి లేకపోతే చాలా ఇబ్బందిలో మనం ఉన్నాం అనుకోండి, మన భర్త కానీ లేకపోతే డాక్టర్ కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళు కానీ ఏమీ చేయలేనప్పుడు ఎక్కడికి వెళ్తారు గమ్ముని? ఫస్ట్ దండం దేవుడికే వెళ్ళిపోతుంది కదా. ఆరోగ్యం బాగాలేకపోయినా, మనసు బాగాలేకపోయినా, ఏ చిన్న ఇబ్బంది ఉన్నా టెంపుల్కి వెళ్ళాలని మరి కదా వస్తుంది కదా. లేదు, మీరు దండం పెట్టుకుని నాకు ఈ అనారోగ్యం తగ్గాలి అని అనుకున్నప్పుడు, అది తగ్గినప్పుడు ఇమీడియట్లీ మళ్ళీ దర్శనానికి వెళ్తున్నారా లేదా? అంటే అభయమా కాదా? ఇది మనం గుర్తిస్తే ఉన్నాడా లేదా పక్కన పెట్టేయండి. ముందు మీరు నడవడానికి, మీరు ప్రతి దానికి వెళ్ళడానికి ఒక బలమా కాదా? భగవంతుడు అనేది ఒక బలమా కాదా? బలమే. ఆ బలాన్ని ఇప్పుడు తగ్గించేసుకుంటున్నాం కాబట్టి మానసిక ఒత్తిడి ఎక్కువైపోతుంది. మీరు ఆ బలాన్ని పిల్లలకి మీకు అందివ్వలేదు కాబట్టి వాళ్ళు స్ట్రెస్ రిలేటెడ్ జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి పిల్లలకి. అవును. మా చిన్నప్పుడు మేము ఒక ఎగ్జామ్ రాయాలనుకోండి,
పెద్దలు చెప్పేవారు, దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళు, నువ్వు బాగా రాస్తావు. మేము కూడా అలాగే గమ్మున దండం పెట్టుకుని బాగా రాశాడు. ఒకవేళ టీచర్ ఏదైనా చెప్తే చేయలేదనుకోండి, అతను కొడతాడేమో అని భయం వేసి ముందు అమ్మవారికో లేకపోతే దేవుడికో దండం పెట్టుకుని ఇవాళ టీచర్ కొట్టకూడదంటే వాడు ఆ రోజు ఏదో మొత్తం మీద మర్చిపోయేవారు మమ్మల్ని. ఓ దేవుడు ఉన్నాడు కాబట్టి ఇలా జరిగింది అని బలం ఉండేది. అలా అని చెప్పి అన్ని సందర్భాలలో అలా తీసుకోలేం కదమ్మా. నమ్మకంగా ఉండి నేను చదవను కానీ భగవంతుడు ఉన్నాడు, అది వేరే విషయం. ఉంటారు అలాంటి వాళ్ళు, అది వేరే విషయం. నేనేమంటున్నానంటే నీకు ధైర్యం కోసం రిసీవ్ చేసుకోమంటున్నాను, బద్ధకంతో రిసీవ్ చేసుకోమని చెప్పట్లేదు. అంటే మన ప్రయత్నం మనం చేస్తూ నమ్మకం తప్పనిసరిగా చేయాలి. చేస్తే మీకు బలం పెరుగుతుంది. అప్పుడు ఇంత స్ట్రెస్ ఉండదు అంటున్నాను. అనవసరంగా స్ట్రెస్ తెచ్చుకోవడం ఎందుకు? నువ్వు నా మీద పెట్టేస్తే నీ భారం నేనే మోస్తానన్నప్పుడు నువ్వెందుకు పెట్టవట్లేదు కదా? అంటే సిద్ధంగా ఉన్నాడు. అదే నేను అనేది గట్టిగా ఉంటుంది, నేను చేసేయగలను అని చెప్పి దానివల్ల పెట్టలేకపోతున్నాం. ఇప్పుడు అమ్మ ఈ భౌతికమైన ఆరాధనలు ఇవన్నీ ఏమీ వద్దు నాకు, నేను భగవంతుని తెలుసుకోవాలి అని అంటే నేను ఆయన నామము లేదంటే ఏదైనా మంత్రము, అంటే మన పెద్దవాళ్ళు మనకి ఇన్ని అందించారు, అది నాకు వీలున్నప్పుడల్లా నేను స్మరించుకుంటూ కూర్చుంటా, సరిపోతుందా? ఈ పూజలు ఈ విధానాలు ఆచరించకపోయినా పర్వాలేదంటారా? అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఆచరించకపోవడం అనేది మీ ఇష్టం. ఓకే, అందుకే కదా పుష్పం పత్రం ఫలం తోయం చాలన్నాడు శ్రీకృష్ణుడు. ఎందుకు చెప్పాడు? నువ్వేమి ఇవ్వకపోయినా పర్వాలేదు కదా. పుష్పం అంటే పుష్పం కోసేవడం కాదు, పుష్పం లాంటి హృదయం నీకుంటే చాలన్నాడు. పత్రం అంటే పరోపకారం. పత్రం అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఆకు నుంచి ఏమొస్తుంది మీకు? ఆక్సిజన్ వస్తుంది కదా. మీరు విడిచిన నెగటివ్ తీసుకుని పాజిటివ్ ఇస్తోంది. కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మీరు వేస్ట్ వదిలేసింది తీసుకుని ఏమిస్తోంది? మనకు ఉపయోగపడేసింది. అంటే పత్రం ఏంటి? పరోపకారం కదండి. పుష్పం ఏంటి? హృదయము శుతిమెత్తగా పుష్పం అంత అందంగా ఉంటే కనుక ఎవరైనా హాయి వస్తుంది. మీరు వెళ్ళేటప్పటికి ఎవరికైనా హాయి అనిపిస్తుంది కదా. పత్రం పరోపకారం అన్నారు. ఫలం ఆస్వాదం, రుచి, చేస్తున్న పనిని ఆస్వాదించడం, అన్ని రకాలు మీరు ఎలా చూసుకున్నా. సో మనం అలా తయారైతే కనుక భగవంతుడికి నువ్వు ఏ పూజ చేయాల్సిన అవసరం లేదు, నిన్ను నువ్వు సమర్పించుకోవచ్చు కదండి. తో ఏమంటే నీరు చూడండి, నీరు లేకపోతే 80% నీరు మనం తీసుకుంటాము. నీరు